అప్పటి వరకు అంతా మ్యూజిక్ డాన్సులతో ఆడారు పాడారు. షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాట రావడంతో ఓ డాన్సర్ బెల్లీ డాన్స్ చేయగా అక్కడే ఉన్న సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. ఇంతలోనే ఊహించిన ఘటన వారి జీవితాలను తుడిచేసింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. నార్త్ గోవాలోని అర్పోరాలో ఉన్న బెర్చ్ బైరోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదం పర్యాటక నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదంలో 25 మంది చనిపోయారు. మృతులో గోవాకు విచ్చేసిన 4 పర్యాటకులతో సహా 14 క్లబ్ సిబ్బంది ఉన్నారు. మరో 6 తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ బ్యాంగర్ నైట్ లో భాగంగా షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాటకు ఓ డాన్సర్ బెల్లీ డాన్స్ చేస్తుంది. సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తుండగా ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. ఈ ప్రమాదాన్ని అక్కడ ఉన్న సిబ్బంది గమనించినప్పటికీ అప్రమత్తం కాలేదు. దీంతో క్షణాల్లోనే మంటలు పెరగడం, దట్టమైన పొగలు ముక్కోవడం కనిపించింది. దీంతో మ్యూజిక్ ను ఆపేసి వెంటనే అక్కడ ఉన్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ గోవా పోలీసులు, ఫైర్ సర్వీస్ అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో డాన్స్ ఫ్లోర్లో 100 మంది ఉన్నారని, చిన్న తలుపులు, ఇరుకుదారులు, సరైన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో చాలా మంది పొగరు పీల్చి ఊపిరాడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అగ్నిమాపక భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన క్లబ్ యాజమాన్యంతో పాటు వారికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే క్లబ్ జనరల్ మేనేజర్ను అరెస్ట్ చేయగా యజమానిపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.